Cervical cancer ki కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. The most common and most routinely followed is pap smear. So pap smear once female is sexually active or at the age of 25 years నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎవ్రీ 3 years ఒకసారి pap smear టెస్ట్ చేయించుకోవాలి. ఇది చాలా సింపుల్ ఓపీడీ ప్రొసీజర్. 5 minutes లో ప్రొసీజర్ అయిపోతుంది. ఈ టెస్ట్ చేసి లోపల సర్విక్స్ లో ఇక్కడ సర్విక్స్ కి టెస్ట్ చేస్తాము. సో దీని నుంచి కొన్ని సెల్స్ తీసి మనం టెస్ట్ కి పంపిస్తాం. సో ఆ టెస్ట్ రిపోర్ట్ 7 days కి వస్తుంది. ఆ రిపోర్ట్ చూసాక సో వీళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, సో ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి తెలుస్తుంది. అది వన్ ఆఫ్ ది టెస్ట్ ఇస్ పాప్ స్మియర్. సెకండ్ టెస్ట్ ఏంటి అంటే విజువల్లీ ఇన్స్పెక్షన్. సో మనం సర్విక్స్ ని విజువల్ గా ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ఏమైనా లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి. అండ్ ద థర్డ్ టెస్ట్ ఈజ్ హెచ్పివి టెస్టింగ్. అంటే ఆ వైరస్ మనకి ఉందా లేదా అనేది ఇది ఇంకొక టెస్ట్, హెచ్పివి టెస్టింగ్ అంట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పాప్ స్మియర్ తో పాటు హెచ్పివి టెస్టింగ్ చేస్తే ఎవ్రీ 5 years కి చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ పాప్ స్మియర్ చేసుకుంటే ఎవ్రీ 3 years. సో ఆడవాళ్ళు 25 years నుంచి 65 years దాకా ఎవ్రీ 3 years కి ఒకసారి పాప్ స్మియర్ చేయించుకోవడం చాలా చాలా మంచిది.